అందరికీ నమస్కారం అండి. మేము రీసెంట్‌గా ఎక్స్‌పీరియం ఎకో పార్క్ వెళ్ళాము. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎక్స్‌పీరియం ఎకో పార్క్ అంట. మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం దీనికోసమని. 700 పడింది వీక్ డే కాబట్టి. అదే వీకెండ్ అయితే ₹1000, కిడ్స్‌కి 500. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1600 అంట. ఇంకా లోపల వర్క్ జరుగుతుంది కాబట్టి తక్కువకి పెట్టారు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి చూపించి తర్వాత మనం ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. మనం లోపలంతా తిరగడానికి బగ్గీస్ అనేది ఏర్పాటు చేశారు. దానికి పర్సన్‌కి ₹200 ఛార్జ్ చేశారు. అండ్ ట్రీస్‌ని గ్రాఫ్టింగ్ చేశారండి. 38 ఇయర్స్ పట్టిందండి ఒక్కొక్క ట్రీని సిట్టింగ్ ట్రీ కింద చేయడానికి. ఫ్యామిలీతో కూడా కూర్చోవచ్చు. బాగా వెరైటీగా అనిపించింది. బాగుంది, యూనిక్ ఐడియా. అండ్ ఇది ఫస్ట్ స్టాప్. టోటల్గా 150 ఎకర్ ల్యాండ్లో క్రియేట్ చేశారంట రామ్దేవ్ రావు గారు. అండ్ అతనికి 25 ఇయర్స్ విజన్ అంట, అది 12 ఇయర్స్ ప్లానింగ్. అండ్ ఇది మనకి ఏర్పాటు చేయడానికి ఎక్స్‌పీరియం ఎకో పార్క్ని 6.5 ఇయర్స్ టైం టేకింగ్ అంట. అండ్ ఇది ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా చేస్తున్నారు. మొత్తం టోటల్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ చాలా బాగుంటుంది. వచ్చేసి పార్టీ హౌస్ థీమ్తో చేశారు. ఒక హర్ట్ లాగా చేశారు. సన్ రైజ్ పడుతున్న హర్ట్, దాంట్లో మనం పార్టీస్ అది చేసుకోవచ్చంట. సిట్టింగ్ అరేంజ్మెంట్ అది బాగుంది. అండ్ స్టోన్స్తో రకరకాలుగా ఆర్ట్ అనేది క్రియేట్ చేశారు. ఆర్ట్ లవర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. లేట్గా వెళ్ళామండి, 4:30 ఆ టైంకి వెళ్ళాము. అన్నీ చూడడానికి క్లియర్గా మాకు టైం సరిపోలేదు. అనుకుంటున్నాను మిలియన్ ఇయర్స్ అంటది. ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చారు ఇవన్నీని. 4 to 5 ప్లేసెస్ అనేది మిస్ అయ్యాము. స్టోన్ని ఇలా హార్ట్ సింబల్లో కట్ చేశారు. ఇదంతా కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ కోసం చేశారు. మనం సెల్ఫీస్కి అయితే కొదవలేదు. అండ్ ఐరన్తో ఇలా అమ్మాయి బొమ్మను చేశారు. బాగుంది. స్టోన్స్తో చేసిన బొమ్మలండి ఇవన్నీ. మనకి ఇక్కడ ఫ్లోరల్ జోన్స్ అయితే చాలా ఉన్నాయి. నేచర్ లవర్స్ అయితే ఫుల్ హ్యాపీ అవుతారు. చిన్న చిన్ని ఫ్లవర్స్తోని హిల్స్ లాగా చేశారు. ఇవన్నీ నెదర్లాండ్ నుంచి తెప్పించారంట ఫ్లవర్స్ అన్నీ కూడా. ఫీల్ చూడండి, ఐ మూవీలో ఉండే సీనరీ ఉంది కదా, సో అట్లా అనిపించింది. వైట్ ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్, ఆ సన్సెట్ టైము చాలా కూల్గా అనిపించింది. ఇదైతే టాప్ వ్యూ. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, మూవీ షూటింగ్స్కి, షార్ట్ ఫిలిమ్స్ అండ్ రీల్స్కి పండగ రీల్స్ చేసుకునే వాళ్ళకైతే ఈ ప్లేసెస్ చాలా బాగుంటాయి. టోటల్గా 600 సెల్ఫీ స్పాట్స్ అయితే ఉన్నాయంట. రీల్స్ చేసుకునే వాళ్ళకి పండగనే చెప్పచ్చు. అండ్ ఇక్కడ న్యాచురల్ రాక్స్ అనేవి ఉన్నాయండి. ఒక్కొక్కటి 50,000 నుంచి 50 lakhs కాస్ట్ పడతాయంట. న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి, కంట్రీస్ నుంచి తీసుకొచ్చారు. ఇది ఒక రకం, ఇది ఒకటి. అండ్ ఇది కూడా ఇంకా చుట్టుపక్కలంతా కూడా చేస్తున్నారు, కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అనేది పెట్టారు. పాప్కార్న్, లేస్ ప్యాకెట్లు అనేది దొరుకుతాయి. అండ్ తర్వాత బగ్గీ ఎక్కేసి మేము నెక్స్ట్ స్టాప్కి అనేది వెళ్తున్నాం. ఐరన్స్తో స్కల్ప్చర్స్ అవి ఉన్నాయి. చాలా యూనిక్గా అనిపించింది ట్రీస్ అవిని. నెక్స్ట్ ఇది ఫ్లోరల్ జోన్, ఇంకొక ఫ్లోరల్ జోన్, రెడ్ అండ్ వైట్, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రాగ్స్, షార్క్, క్రాబ్ అన్నీ ఉన్నాయి కదండి. ఇదంతా చెరువు తయారు చేస్తారంట. చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.
ఈ పాట్స్కి అయితే కొన్ని సంవత్సరాల చరిత్ర ఉందంట. ఇటలీలో దీన్ని వైన్ స్టోర్ చేయడానికి యూజ్ చేశారంట. ఇక్కడ రిసార్ట్ కూడా వస్తుంది, కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి జపనీస్ థీమ్ గార్డెన్. ఇక్కడ జపాన్ నుంచి తీసుకొచ్చారంట ఆ స్టోన్స్ అనేది. ఈ ప్లేస్కి రాగానే నేను వావ్ అని అనేసాను ఒక్కసారిగా. అంత బాగుంటుందండి చూడడానికి ప్లేసు. డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ట్రీని అంబ్రెల్లా లాగా కట్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. $85 కంట్రీస్ నుంచి 25,000 ప్లస్ ప్లాన్స్ని తీసుకొచ్చారంట ఇక్కడ అరేంజ్మెంట్స్కి. మేము ఒక 5 స్పాట్స్ అనేది అయితే మిస్ అయిపోయాము. మాకు టైం సరిపోలేదు లేట్గా రావడం వల్ల. మీరైతే ఆ తప్పు చేయకండి. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. 6 వరకు మనం ఉండి ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. ఈ ట్రీ ఇండోనేషియా నుంచి తీసుకొచ్చారంట. అక్కడ రాక్ ఉండేది, రాక్ ప్లేస్లో బుద్ధుని అయితే పెట్టారు. చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇది ఒక ఫ్లోరల్ జోన్, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. బ్లూ, ఎల్లో, వైట్, రెడ్, పర్పుల్ అన్ని కలర్స్తో కూడిన ఫ్లవర్స్ అండి. చాలా చాలా క్యూట్గా అనిపించింది. చూడండి ఎంత బాగుందో. లవ్ సింబల్స్తో తీసుకొచ్చారు. ఇది ఒక సెల్ఫీ స్పాట్. చాలా కలర్ఫుల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఫ్లవర్స్ ఉండే, మధ్యలో హార్ట్. చాలా క్యూట్గా యూనిక్గా అనిపించిందండి. ఇది కూడా ఒక సెల్ఫీ స్పాట్, హార్ట్ సింబల్లో చేశారు. ఈ ట్రీస్ కట్టింగ్ చూడండి, క్రాఫ్టింగ్ అనేది ఎలా చేశారో భలే వెరైటీగా ఉంది కదా. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి క్రాఫ్టింగ్స్ అవి చూడటము. ఇది వచ్చేసి 1500 ఇయర్స్ ఓల్డ్ ట్రీ అంట. ఇక్కడైతే సమోసాలు అవన్నీ దొరుకుతాయి, కానీ రేట్లు కూడా ఎక్కువే. హాట్ కప్ కాఫీ కేఫ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అవుతున్నాయి మెల్లిమెల్లిగా. కానీ మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.